ఎస్ ముందుగా కొంపల్ అరవింద్ గారు ఎస్ చెప్పండి. వినబడుతుందా సార్? వినిపిస్తుందండి. యా చెప్పండి. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకి మరియు జీ తెలుగు యాజమాన్యానికి మరియు మా తోటి ప్యానలిస్టులకి అందరికి మరియు భరత్ గారికి హృదయపూర్వక నమస్కారం అండి. మొట్టమొదటిసారిగా భరత్ గారితో ఈ డిబేట్ లో కూర్చోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అదే విధంగా ఒక మంచి దానిపైన ఈ ఒక సబ్జెక్ట్ తీసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. మొట్టమొదటగా కూటమి ప్రభుత్వానికి మరియు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఒక దళిత బిడ్డగా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే జోసఫ్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానళ్ల పేరుతోని నోటికి ఇష్టం ఉన్నట్టు అయ్యా జాగిర్ అన్నట్టు ఇలా అయ్యా నౌకర్లు అన్నట్టు ఓవర్ని పడితే వాళ్ళని తిట్టుడు చేసుడు, మరీ ముఖ్యంగా హిందువులపై విషం కుమ్ముడు చేస్తూనే ఉన్నాడు. బంగ్లాదేశ్ లో అతి కిరాతకంగా దీపు దాస్ చంద్ర నా దళిత బిడ్డని బతుకుండగానే కొట్టి లట్కాంచి గ్యాస్ నూనె పోసి తగలబెట్టారు. ఆ బాధను చూసి యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులు ఇతర మతస్థులు కూడా బాధపడ్డారు. అరే ఇంత కిరాతకంగా చంపుతారా ఒక వ్యక్తిని, ఏం చేసిండన్న తప్పు. ఆ చావును కూడా హేళన చేసిండు ఈ వ్యక్తి. అంతేకాకుండా దళిత బిడ్డ అయిన వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని, రాముడిని, సీతమ్మ తల్లిని ఇలందిటుడు మహాభారతంలో పొద్దులేస్తే కులం మాట్లాడతాడు కదా. మన శ్రీకృష్ణుడు కూడా యాదవ్ కులస్తుడు కదా, మరి ఆయనను కూడా దీటుడు. సరే, నీకు మనిషి మీద కోపం ఉంటే కూటమి ప్రభుత్వం నేతలను కానీ వాళ్ళని తిట్టుకోరా భయ్. కానీ దేవుళ్ళు ఏం చేశారు? అరే ఇంత అబ్యూజివ్ వర్డ్సా? ఒక రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీద ఇంత కోపమా? ఇలా కోపం ఎందుకంటే భరత్ గారు పిఠాపురం నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఆ కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అనేది ఒక దళిత బిడ్డకి ఇచ్చిండు పవన్ కళ్యాణ్. ఆ దళిత బిడ్డ పొద్దాలేస్తే శివుని మొక్తరి, అమ్మవారిని మొక్తరి, పొట్టు పెట్టుకొని నిండుగా దళిత ఆడబిడ్డలు, మన తెలంగాణ రాష్ట్రంలో దళిత ఆడబిడ్డలు ఏ విధంగా అమ్మవార్లకి శివునికి పూజ చేసి బయటికి వెళ్తారో అంత చక్కగా పూజ చేసి బయటికి వెళ్తారు. అమ్మకి ఇచ్చినందుకు వీళ్ళకి మంట. అదే విధంగా అక్కడ ఉన్న కుంతి మాధవ దేవాలయంలో 70 ఏళ్లకు పైగా కోనేరుని డెవలప్మెంట్ చేయకుండా ఉండే ఆ కోనేరుని డెవలప్ చేసిండు. దానికి ఆనుకొని ఉన్న ఎస్సీ బస్సులలో రోడ్లు గాని, డ్రైనేజ్ వ్యవస్థ గాని, లైటింగ్ వ్యవస్థ గాని ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక కొత్త పిఠాపురం ని అందించిండు పవన్ కళ్యాణ్. దానికి వీళ్ళందరికీ మంట. ఏమంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎస్సీ వాడలలో హిందుత్వాన్ని గట్టిగా తీసుకెళ్తుండు. దీని వల్ల మా కృష్ణనాటికి ఏడ దూరం అవుతారని చెప్పి ఈ జాడే శ్రావణ్ కుమార్ వీళ్ళందరూ మోపై ఆయనపై సభ పెట్టుకోవడం తప్పేం కాదు. ఎవరి హక్కు, రాజ్యాంగబద్ధమైన హక్కు, వాళ్ళ వాదన వినిపించడం నేను 100% ఏకీభవిస్తా. వాళ్ళ సభ పెట్టుకోవడం తప్పు కాదు. సభలో ఈ రెండు మాట్లాడకుంటే అసలు వేరే విధంగా డైరెక్షన్ పోయేది. అసలు సభనే రాజ్యాంగానికి విరుద్ధంగా. ఇప్పుడు కొద్దిమంది న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు అటు ఇటు సపోర్ట్ చేసేవాళ్ళము. ఇప్పుడు నేను ఏమంటున్నా అండి, ఆ సభనే రాజ్యాంగానికి విరుద్ధం. భారతదేశ రాజ్యాంగ చరిత్రలో ఎక్కడ కూడా దళిత క్రైస్తవం అనే పదం లేదు. సరే, అంటే ఇప్పుడు మారుతున్న కాంటెక్స్ట్ లో కొద్దిమంది సపోర్ట్ చేసేవాళ్ళేమో అంటున్నా. సరే, సభ రాజ్యాంగ విరుద్ధం అంటే రాజ్యాంగం చాలా మారింది కాబట్టి ఇచ్చేవాళ్ళేమో, కల్పించేవాళ్ళేమో రిజర్వేషన్ దళిత క్రైస్తవులకి ఒకవేళ చెప్తున్నట్టు ప్రభుత్వాలు మనసు మార్చుకుంటూ ఇచ్చేదేమో. కానీ సభ పెట్టడం ద్వారా మళ్ళీ ఈ జడ శ్రావణ్ కుమార్ మాట్లాడింది, ఈయన మాట్లాడింది హైట్ అయ్యి అసలు ఉద్దేశం పక్కకు పోయింది కదా. ఇప్పుడు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చేస్తారా ఇట్లా మాట్లాడితే? వీళ్ళు ఆ సభ పెట్టిరే హిందువులను తిట్టనీకి. ఇయాలకు ఏమైపోయిందంటే దళిత్ కాడను వాడుకొని, అరే దళిత్ అంటే చాలు ఆడు హిందూ వ్యతిరేకి, హిందువులు దేవుళ్ళని తిట్టుడు, ఆనంద్ తిట్టుడు అని చెప్పి ఈ వ్యక్తులు జాడా శ్రావణ్ గాని, ఆ పాస్టర్ అజయ్ గాని ఇక్కడ చాలా మంది మోపారు.
ఇంతకు ముందు మీరు 2 రోజుల కిందట చూసిర్రు ఏమో, మళ్ళా రేంజర్ రాజేష్ అన్న వ్యక్తి కూడా మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఆయన కూడా అదే చెడ్డమాటలు తిట్టుడు. ఇలా అందరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది, దళిత క్రైస్తవం అని పెట్టాలా, హిందువులని తిట్టాలా. అరే అసలు దళిత క్రైస్తవమే లేదురా నాయనా. మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాజాబ్దా చెప్పాడు, ఎవరైతే ఎస్సీలు, హిందూ మతం, సిక్కు మతం, అది వేరే డిబేట్ అండి. మళ్ళీ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ కాదు. బట్ రావణ్ విషయంలో ఇంకా కొద్దిమంది సపోర్ట్ చేస్తున్నారు. ఏకన్నా ఇక్కడ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ వైసీపీ వాళ్ళు డైరెక్ట్ గా ఆయన ప్రశ్నించే గొంతు అంటున్నారు. మళ్ళా ఇదే వైసీపీ హయాంలా ఒక దళితుడైన సుధాకర్ గారిని పిచ్చోని చేసి చంపింది కదా డాక్టర్ సాబ్ ని. మళ్ళీ ఇదే వైసీపీ హయాంలా ఆయన కూడా ప్రశ్నిస్తేనే చంపారు. ఆయన డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసి చంపి. మళ్ళీ అప్పుడు ఎడికిపోయింది దళితవాదం, అప్పుడు ఎడికిపోయింది ప్రశ్నించే వాదం. కేవలం నాకు తెలిసి జోసెఫ్ దళిత్ కాదు, జోసెఫ్ దళిత్ కాదు, ఆయనే చెప్పాడు కదా నేను దళిత క్రిస్టియన్ కాదు అని చెప్పి. ఆయన దళిత క్రిస్టియన్ కాదు, కానీ దళిత క్రిస్టియన్ సభ పేరు పెట్టుకొని అందరినీ తిడతా అంటాడు ఆయన. ఓకే 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 ఎస్. గాలి వినోద్ గారు, మీరు దళిత క్రిస్టియన్ల గురించి ఫైట్ చేస్తున్నారు, రిజర్వేషన్ కావాలని డెఫినెట్ గా చాలా కాలంగా అడుగుతున్నారు. ఇప్పుడు జరిగిన కాన్సిక్వెన్సెస్ లాస్ట్ కొన్ని రోజులుగా ఆ సభ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు రావణ్ మీద యూఏపీఏ కేసు ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అంటే ముందుగా ఆ ప్యానెల్లో మిత్రులు వారందరికీ జీ తెలుగు వారికి కూడా గుడ్ ఈవినింగ్ అండి.